దర్శి పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రార్థనల అనంతరం ఆశీర్వాద భోజనం కలదు. ప్రజలు అనేక ప్రాంతముల నుండి తరలి వస్తున్నారు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని వారి ప్రార్థనలకు జవాబులు పొందుతున్నారు. వారి కన్నీరు తొడవబడుతుంది. వారి దుఃఖ దినములు సమాప్తములవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా వచ్చి దైవ ఆశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకై 9949957242. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవుని నమ్మడం అనేది నీతి అంట. హల్లెలూయా. ఏదో మంచి దేవుడు లేకుండా ఎన్ని పనులు చేసినా అది లోక సంబంధమైన నీతి అయింది. కానీ దేవుణ్ణి నమ్మినప్పుడు ఆ నమ్మకము నిన్నెక్కడికి తీసుకొని వెళ్తుంది? పరలోకానికి తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. భక్తిహీనుడు నిత్య నాశనమును కొరకు దేవుని వెతకడు, దేవుని ఆశ్రయించడు. కానీ నీతిమంతుడంట దేవుని నమ్మి, ఆయన ఉన్నాడని నమ్మి, ఆయన నా జీవితంలో కార్యము చేస్తాడని విశ్వాసముతో బతుకుతూ ఉంటాడే, అది దేవుని దృష్టిలో నీతిగా ఎంచబడుతుందంట. హల్లెలూయా. అబ్రహామును చూపిస్తాడు. అబ్రహాము విగ్రహారాధన చేసే కుటుంబము నుండి వచ్చిన వ్యక్తి. అతనితోటి ఆ విగ్రహాలు ఎప్పుడు మాట్లాడినట్టు అబ్రహాము చూడలేదు. కానీ ఒక స్వరం అయితే ఆయనకు వినబడింది. ఆ స్వరము నేనే దేవుడనని చెప్పినప్పుడు ఆ స్వరమునకు లోబడి, ఆ స్వరము మీద విశ్వాసం ఉంచి, ఆయనని దేవుడిగా ఎంచి దేవుని మార్గములో నడిచాడు అబ్రహాము. హల్లెలూయా. దానిని దేవుడు అంటున్నాడు, అది అతనికి నీతిగా ఎంచబడినది. ఈరోజు యేసు ప్రభువుని తెలుసుకోవడమే నీతి. సరి అయిన దేవుడు ఎవరు అని గుర్తించడమే నీతి. నా పాపములను కడిగివేసే శక్తి ఎవరికి ఉంది అని వెతుకుకోవడమే నీతి. ఆ నీతిని ఎవరైతే పట్టుకుంటారో వారికి దేవుడే చెప్తూ ఉన్నాడంట. అబ్రహాముకి దేవుడే అంటున్నాడు ఈ మాట, అది అతనికి నీతిగా ఎంచబడినెను. ఈ మాట దేవుడు చెప్తున్నాడు అబ్రహామును బట్టి. నీతిమంతుడు ఆశపడినది దొరుకుతుంది. అబ్రహాము ఏం ఆశపడ్డాడు? దేవుడు ఇస్తాను అని చెప్పిన కనాను దేశమును పొందుకోవాలని ఆశపడ్డాడు. అది నీకు, నీ పితరులకి, నీ కుటుంబపు వారికి, నీ వంశములోని వారికి దానిని స్వాస్థ్యంగా ఇస్తాను అంటే, ఆ దేవుడు ఇస్తానని చెప్పిన దానిని ఆశతో వెతికాడు కాబట్టి అబ్రహాముకి అది దొరికింది. హల్లెలూయా. చాలామందికి ఆశకి దురాశకి తేడా తెలియదు. ఆశ అంటే ఏమిటి? మనకు ఉన్న దానిలో మంచిగా బ్రతకాలనుకోవడం ఆశ. దురాశ ఏమిటి? మన స్థితి కన్నా కూడా గొప్పగా బ్రతకాలనుకోవడం దురాశ. చాలామంది నీతిమంతులే ఉంటారు, కానీ ఏది ఆశపడాలో ఏది ఆశపడకూడదోనని తెలియదు. లోకములోని ఆశలు, కోరికలు తీరేవి కాదు. మన ఆశ అయితే ఏమై ఉండాలంట? దేవుడే మన ఆశ ఉండాలి. హల్లెలూయా. దేవుని వెతకడమే మన ఆశ ఉండాలి. నిత్య జీవము కోరుకోవడమే నీతిమంతుడే ఆశ ఉండాలి. దానిని నెరవేర్చే మార్గము యేసు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా.
యేసు ప్రభువుకు ఒక పేరు ఉంది. ఆ మాటని యోబు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనములో చదువుదాం. దేవునికి ఒక పేరు పెట్టబడి ఉంది. ఆశ ఏమిటంట, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. దేవుని దగ్గర ఏముందంట, జీవపు ఊట ఉందంట, వెలుగు ఉందంట. ఇందాక భక్తిహీనుడు జీవితం ఎలా అయిపోయిందంట, అంధకారమయమైపోయిందంట. ఆ అంధకారమయమైపోయిన ఆ వ్యక్తులు యేసును, దేవుణ్ణి ఆశించితే దేవుని దగ్గర ఏముందంట, వెలుగుందంట, జీవపు ఊట కూడా దేవుని దగ్గర ఉందట. హల్లెలూయా. ఆ ఊటని ఎవరైతే త్రాగుతారో వారికి ఇంకా లోకపులో ఉండే ఆశలు నెరవేరినా నెరవేరకపోయినా కూడా తృప్తిగా బ్రతుకుతారు. ఉన్నదానిలో ఆనందంగా జీవిస్తారు, లేని దానికోసము బాధపడరు. అందుకే యోబు అంటున్నాడు, నీ దగ్గర ఊట ఉందయ్యా. ఆ ఊటను కనుగొన్నాడు అబ్రహాము. ఆ ఊటను కనుగొన్న అబ్రహాము ఎప్పుడైతే కానాను చేరాడో, ఈ రోజుకి కూడా అబ్రహాము వంశస్థులు దేవుడు ఇస్తాను అని చెప్పిన కనాను దేశములోనే బ్రతుకుతూ ఉన్నారు. నీతిమంతుడైన యేసు రక్తము వలన కడగబడిన మన జీవితాలని ఆయన అంటున్నాడు, నిత్య రాజ్యమునకు నేను మిమ్మల్ని తోడుకొని వెళ్తాను. ఆ రాజ్యములో ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, శ్రమ ఉండదు, నిట్టూర్పు ఉండదు. ఆయన సన్నిధిలో ఏముంటుందంట, నిత్యము సుఖ సంతోషాలు ఉంటాయంట. హల్లెలూయా. నీతిమంతుడైతే వెలుగును కనుగొంటాడు. నీతిమంతుడైతే జీవము కలిగిన ఊట యొద్దకు వెళ్ళినప్పుడు మన ఇంటికి మనము నివసించే నివాస స్థలాలు ఏమైపోతాయంట, వర్ధిల్లుతాయంట. హల్లెలూయా. యోబు 8:6 మాట వ్రాయబడి ఉంటుంది, నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. హల్లెలూయా. భక్తిహీనుడి జీవితం ఎలా ఉంటుందంట, ఎక్కడ పడతాడో తెలియదు, ఏం మాట్లాడుతాడో తెలియదు, ఎలా జీవిస్తాడో తెలియదు. కానీ దేవుణ్ణి కనుగొన్న వారి జీవితాలలో ఆయన ఏదైతే ఆశపడతాడో, నీతిమంతుడు దేవుని కలిగి ఏదైతే ఆశపడతాడో దానిని నెరవేరుస్తాడో. హల్లెలూయా. అది నెరవేర్చుకోవాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలంట, దేవుని కనుగొనాలి. కనుగొన్న దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలో వెలుగు ఉంటుంది, జీవపు ఊట ఉంటుంది. ఆ వెలుగు ద్వారా, జీవపు ఊట ద్వారా మనము నివసించే నివాస స్థలాలు వర్ధిల్లుతాయి. జిల్లా దర్శి పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రార్థనల అనంతరం ఆశీర్వాద భోజనం కలదు. ప్రజలు అనేక ప్రాంతముల నుండి తరలి వస్తున్నారు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని వారి ప్రార్థనలకు జవాబులు పొందుతున్నారు. వారి కన్నీరు తొడవబడుతుంది, వారి దుఃఖ దినములు సమాప్తములవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చి దైవ ఆశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకై 9949957242. హల్లెలూయా. మా మనవరాలు కొడుకు అని కానిపోయితే సలసరిగా తల్లి కొడుకు బాగుంటే సాక్ష్యం చెప్పుకుంటా క్షేమంగా ఉన్నారు. స్వస్థపరిచాడు దేవుడు. చెప్పండి కూడా. ఏ ఊరు నుంచి వచ్చావమ్మా? తంబలూరు. చెప్పమ్మా, ఏ సమస్యతో వచ్చావు? చాలా వీక్గా ఉన్నావు, బరువు కలిగి ఉందా బాడీ అంతా? ప్రార్థన చేస్తున్నాడు, కింద పడిపోయావు కదా. అవును. అసలు నేను వచ్చి చేయి పెట్టలేదు, ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నా అక్కడ పడిపోయావు. ఏం జరిగింది అప్పుడు? ఏం లేదు,
నన్ను ఊరికల్లా పడిపోయా. నాకు ఇప్పుడు చాలా తేలిగ్గా బాగుంది. తేలిగ్గా ఉంది ఇప్పుడు. పర్లా చాలా. నిన్నెవరు పడేశారు తెలుసా? దెయ్యము నీలో నుంచి వెళ్ళిపోతా నిన్ను పడేసి వెళ్ళిపోయింది. దేవుని వాక్యం చెప్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. రైట్, తగ్గిపోయింది అంటున్నారు. దేవునికి మహిమ. నేను రేణుకాని పొదల నుంచి వచ్చాను. నాకు గుండెలంత బరువుగా ఉంది, ఇలా తేలిగ్గా ఉంది. ఇప్పుడు తేలికైపోయిందమ్మా. నేను దేవుని నమ్ముకున్న దాన్నే. నాకు దేవుడు తెలుసు. నేను పరిశుద్ధాత్మగా నాకు వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. చెప్పమ్మా. గుండెల్లో బరువుగా ఉంది, నాకు చెడ్డ కళ్ళు వస్తాయి. ప్రభువా నాకు తీసేయి సార్. ఏ ఊరు మీది? కటసింగనపాల. ఇప్పుడు ఎట్లుంది? బాగుంది, తేలిగ్గా ఉంది ఇప్పుడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. రండి చెప్పండి. నా పేరు నాడిపాలెం. నాకు వారం నుంచి బాగుంటుందా. ఇక్కడ మందిరానికి వచ్చిన తర్వాత బ్రహ్మాండం బాగుంది. ఇప్పుడు ఎట్లుంది నీకు? హుషారుగా ఉంది. ఏ ఊరు మీది? నాయుడుపాలెం. నాయుడుపాలెం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. కానీ పోయిన మంగళవారం నాకు కడుపులో నొప్పికుంటే పాస్టర్ గారికి ఫోన్ చేసిన. మంగళవారం రాయి అంటే మంగళవారం రాలేదు సార్, వచ్చే మంగళవారం వస్తానన్నా. ప్రభుదేవి వల్ల నా కడుపులో నొప్పి కానీ గుండెల బలహీనం కానీ ఇక్కడికి వస్తున్నా కానీ తగ్గిపోయింది. దేవునికి ఇక్కడ వచ్చిన తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ఏ ఊరు మీది? గుడిపాటిపల్లె. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు. దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు. మేము విజయవాడ నుంచి వచ్చి ఉన్నామండి. మా పాపకైతే ఏ పాప రమ్మ తల్లి, తన పేరు లిల్లీ గ్రేసీ. తనకైతే ఒక 4 months నుంచి హెల్త్ బాగోట్లేదు. అంటే ఏమైంది చెప్పమ్మా? హెల్త్ బాగోట్లేదు ఏమైంది అన్నది తెలియదు. పాపకి గుండెలో నొప్పి అని చెప్పడం, కడుపులో నొప్పి, కడుపులో మంట, నా గుండె ఆగిపోతుంది, ఇంకా ఎనీ టైం అదే. పొద్దు పోయిందంటే ఇంక నేను చచ్చిపోతున్నాను, నాకు భయం వేస్తుంది. ఇప్పుడు తనకి 18 సంవత్సరాలు. స్నానం కూడా నేనే చేయించుకొని తీసుకొచ్చేదాన్ని. వాష్రూమ్కి వెళ్ళటానికి కూడా నేను వెళ్ళి నుంచుంటేనే తన లోపలికి వెళ్ళేది. ఆ సిచ్యువేషన్. అటువంటి సమస్యతో వచ్చారు ఇక్కడికి. అత్తయ్య వాళ్ళకి విజయవాడ నుంచి వచ్చారు. విజయవాడ నుంచి అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే అత్తయ్య వాళ్ళు ఇక్కడికి రమ్మని చెప్పారు. సరేనని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. ఫస్ట్ వీక్ ఇక్కడికి రాగానే రిజల్ట్ తెలిసింది, పాప పడిపోయి ఉంది. ఆ పాపలో దెయ్యపు శక్తులు ఉన్నాయని బయటపడి ఆ పాప గిలగిలగా కొట్టుకుంటా ఉంటే అర్థమైపోయింది నీకు? ఓహో, అర్థమైంది. ఇంకా దైవజనులు 7 weeks రావాలని చెప్పి ఉన్నారు. మరి దేవుని చిత్తం. మరి 7 వారాల నుంచి పాప అయితే బాగానే ఉంది, ఫుడ్ తీసుకుంటుంది. ఇప్పుడు ఆ నొప్పి లేదు కదా? ఏమీ లేదు అసలు. అప్పుడు ఫుడ్ కూడా తీసుకునేది కాదు. కడుపు నొప్పి ఏమి లేదు. తినడం బాగా చక్కగా తింటున్నావా? భయం లేదా? ఇప్పుడు స్నానం చేయడానికి బయటకని భయం లేదు. కంప్లీట్గా మార్పు వచ్చేసింది. ప్రార్థనకు రావడం ద్వారా దేవుడు ఆ బిడ్డని తాకి స్వస్థపరిచాడు. రైట్ ఏమ్మా? నేను లేకుండా అసలు నా చెయ్యి వదిలిపెట్టేది కాదు, నన్ను డ్యూటీకి కూడా వెళ్ళనిచ్చేది కాదు. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు అత్తయ్య వాళ్ళ దగ్గరే ఉంటుంది. నేనే విజయవాడ వెళ్ళి వస్తున్నా ఇక్కడికి. 7 వారాలు కూడా దేవుడు మరి ఆగకుండా ఆయన కృపలో ఇక్కడికి నడిపించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇచ్చిన సాక్ష్యం దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్య చేసిన కార్యాన్ని బట్టి యేసయ్యకే మహిమ. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నాకు కడుపులో నొప్పి వస్తుంది. హాస్పిటల్ వెళ్ళా. కడుపులో గడ్డ ఉందమ్మా, ఆపరేషన్ చేయాలన్నారు. కానీ ఆ హాస్పిటల్ కాదని ఇంకొక హాస్పిటల్ వెళ్ళా, అక్కడ అలాగే చెప్పిండ్రు. ఇక్కడ కాదని ఒంగోలు వెళ్ళా, 3 సార్లు వెళ్ళా, అక్కడ అలాగే చెప్పిండ్రు. పెద్ద స్కానింగ్ తీసుకోమంటే తీసి ఆపరేషన్ చేయాలమ్మా, గడ్డ ఉందన్నారు. కానీ ఏదో తెలియని భయం నాకు. నేను చేపించుకోనని. అందులో బ్లడ్ లేదు, ఎక్కించాలమ్మన్నారు. సరే సోమవారం రోజు అనుకున్నాను మంగళవారం మందిరానికి వెళ్ళి బుధవారం ఆపరేషన్కి వెళ్దామని అనుకొని మంగళవారం ఇక్కడికి వచ్చాను. చర్చికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడుస్తా కూర్చున్న తర్వాత అందరూ భయపడి మాకు ఏమీ కాదని చెప్తుండ్రు. కానీ నేను ఏడుస్తూనే ఉన్నాను. 7 గంటలకి మా వదిన గారు ఫోన్ చేసి డాక్టర్ లేరు, చెన్నై వెళ్ళారు, 1 వారం ఆగన్నారు. నవ్వుకొని నాలో నేనే సంతోషపడుకొని దేవుడికి వందనాలు చెప్పుకొని ఉన్నా. మళ్ళీ వారం వెళ్దామనుకున్నా కుదరలా. అలాగే 5 వారాలు ఇక్కడికే వచ్చా. ప్రభువా నేను ఆపరేషన్కి వెళ్ళను, నువ్వే ఏం చేసినా నీ చిత్తమే, ఏం జరిగినా నీ చిత్తం అని దేవుడిని నమ్ముకొని 5 వారాలు వచ్చిన తర్వాత వెళ్ళి స్కాన్ తీపించుకున్నా. నా గడ్డ కరిగిపోయింది. లేదా గడ్డ? ఇప్పుడు మరి గడ్డ
కరిగిపోయింది. 5వ వారం వెళ్ళి స్కాన్ తీపించుకున్నావు. గడ్డ ఏమీ లేదని రిపోర్ట్ వచ్చింది. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఇక్కడికి ప్రార్థనలకు వచ్చావు, గడ్డ కరిగిపోయింది. నీ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడు. జీవితాంతం దేవుడికి రుణపడి ఉంటాను ప్రభువా, సాక్ష్యం చెప్పుకుంటా. చూడండి దేవుడు చేసిన కార్యాలు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా కొట్ట. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా మోకాలు నొప్పులు, నా నడుముల నొప్పులు పోతే నీకు 7 వారాలు వచ్చి నేను సాక్ష్యం చెబుతాను తండ్రి అన్న చెప్పినా. నా చెల్లెల్ని కూడా స్వస్థపరిచిండు, కానీ నీటి బుడకలు ఉన్నాయన్నాడు. అయిగా దేవుడు స్వస్థపరవాలని మనసు పూర్తిగా కోరుకొని మేము మందిరానికి. ఓకే అమ్మ, గాడ్ బ్లెస్ యు. గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమపరుద్దాం. పాస్టర్కి వందనాలు. నాకైతే ఇక్కడికి వచ్చి నాకు నీరసం ఉండి పడిపోయిన, కాళ్ళు చేతులు నొప్పులుగా ఉండి ప్రార్థన చేస్తునేసరికి నాకు నీరసం తగ్గిపోయిందా? ఇప్పుడు వెంటనే ఇప్పుడు తగ్గిందా? హుషారు వచ్చిందా? హుషారు ఫుల్గా. ఏ ఊరు మీది? ఎలుగారిపాలెం. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. యేసయ్యకి మహిమ. పాస్టర్కి నా వందనాలు. నాకు గ్యాస్ ట్రబుల్ బాగా జ్వరం వచ్చింది, గుండె టెక్క కొట్టుకుంటుంది. నా భర్తకు అలత ఆయాసము, నా భర్త కానీ చెవులు రావు. మా ఇద్దరికి ఏందో దేవుడా అని, యేసయ్యా నువ్వే మమ్మల్ని బతికిచ్చినా, నువ్వే తీసుకుపోయినా నువ్వే, మాకైతే ఎవరు లేరు. నా తండ్రి నువ్వే నన్ను పిలిచినావు కాబట్టి అని నేను ప్రార్థన చేసుకొని యేసు రక్తం తెచ్చిండు మా ఆయన. బేరానికి పోయేస్తా యేసు రక్తం పూసుకున్నా మమ్మల్ని స్వస్థపరిచిన దేవుడు. ప్రభు స్వస్థపరిచుడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టి కొట్టాలా. యేసయ్యకే మహిమ. నేను కన్ను ఆపరేషన్కి పోతా భయపడతా వెళ్ళినా కూడా తండ్రి నా కన్ను బాగా కనిపించి నాకు ఏ నొప్పి లేకుండా బాగుంటే మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానన్న. కన్ను బాగుపడింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. నిన్న నైటు నాకు బాడీ మొత్తం ఎలర్జీ వచ్చింది, బెందులు వచ్చాయి. దేవా నేను తగ్గిపోతే మంగళవారం సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా, 1 నిమిషంలోనే తగ్గిపోయింది. ప్రేయర్ రాసుకున్నారా? రాసుకున్నా. తగ్గిపోయిందా? తగ్గిపోయింది. దేవుడి నామములో అడిగితే దేవుని యందు విశ్వాసం ఉంచితే తగ్గుతాయి అంటుంది బిడ్డ. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా కొట్టాలి. అలాగనే నాకు ఇంట్లో పని చేసుకోవడానికి కూడా సోమరితనంగా ఉండేది, నిద్రపోయేలా అలాగుండేదాన్ని. ఇంట్లో వాళ్ళు తిట్టేవాళ్ళు. దేవా నేను సోమరితనంగా ఉండే పని చేసుకొని నీ యందు విశ్వాసం కలిగి బ్రతకాలనుకున్నా. దేవుడు నాకు మంచి శక్తిని మంచి జ్ఞానాన్ని దేవుడు దయచేసాడు. చురుకుతనం వచ్చేసిందా ఇప్పుడు? సోమరితనం లేదు. సోమరితనము దేవుని బిడ్డలకు ఉండకుండును గాక. చురుకుదనముతో ఇక్కడ ఉన్న వారందరూ నింపబడుదురు గాక. గట్టిగా చప్పట కొడతాను. గట్టిగా దేవునికి స్తోత్రంలో. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నాకు పోయిన వారము మోకాలు నొప్పి బాగా ఉంది, నడవలేకపోతున్నా. ఈ వారం వచ్చిన తర్వాత కాలు నొప్పి తగ్గింది. 2 వారాలు వచ్చినా కాలు నొప్పి తగ్గింది. తగ్గిపోయింది నొప్పి, మోకాలు నొప్పి తగ్గింది. ఎంత వయసు అమ్మా నీకు? 50 పిచ్చును. తగ్గిపోయిందా? ఏ ఊరు మీది? తలమల్ల. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. మా అబ్బాయికి 10 రోజుల నుంచి జ్వరం తగ్గుతుంది. మొన్న మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెబుతాను అనుకున్నా. యేసు రక్తం రాసాక తగ్గిపోయిందమ్మా. ఏ ఊరు మీది? సాయినగర్. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే 20 సంవత్సరాల నుంచి కూడా డబ్బులన్నీ ఎదపోతూనే ఉన్నా. నా కాళ్ళు నొప్పులు తగ్గటం లేదు, ఏమీ తగ్గటం లేదు. ఆయాసం అంతా వాళ్తా ఉంటుంది. 9 వారాలు వచ్చినాను, తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకుంటున్నాను అనుకున్నాను. తగ్గిపోయిన ఈ కాలు అయితే అసలు పాదం కింద పెట్టలేదు, ప్యాస కూడా లేను. ఇప్పుడు బాగానే ఉంది కాలు. తగ్గిపోయింది. ఇప్పుడు చక్కగా నీ పన్ను చేసుకుంటున్నావమ్మా. ఏ ఊరు మీది? మాది ఎల్లటూరు. దేవుడు స్వస్థపరిచాడని చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకు గుండెల బరువుగా ఉంది, కాళ్ళు నొప్పులు ఒకరు తగ్గింది. ఇప్పుడు తగ్గిందా? తగ్గింది. ఒక్కరు తగ్గిందా? ఎక్కువ తగ్గింది? మొత్తం తగ్గిందా? ఏమ్మా ఏ ఊరు మీది? త్రిపురాంతకం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు స్వస్థపరిచాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. నాకు కుడి కాలు అసలు విపరీతంగా లేయలేకపోయినా, అసలు కాలు తీసి పక్కన పెట్టలేదు. ఆపరేషన్ చేసిన కాలు మొద్దు బారినట్టు అటుబారింది అనుకున్న. తండ్రి నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను, తగ్గిపోతే అనుకున్నా. సోమవారానికి నొప్పి వచ్చి మంగళవారానికి అలా వచ్చి నడిచి. ఓకే అమ్మా, దేవుడు స్వస్థపరిచాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. మా అమ్మాయికి జ్వరం వచ్చింది పోయిన మంగళవారం మాకు.
ఎప్పుడు అమ్మాయికి జ్వరం వచ్చినా సరే బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది, టైఫాయిడ్ అని చెప్పారు. ఈసారి అయితే నేను టెస్ట్ చేయలేదు, చూయించుకొని వచ్చి ఇక్కడికి ప్రేయర్కి వచ్చిన. దేవుడు ఎన్ని వెంటనే అమ్మాయికి స్వస్థత దయచేసి ప్రభు స్వస్థపరిచాడు. గట్టి ఏ ఊరమ్మా మీది? గంగదేవిపల్లి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకు తెల్లగొడ్లు అవుతున్నాయి, కాళ్ళు నొప్పులు. 3 వారాలు వచ్చి సాధ్యం చెప్పుకుంటాను, తగ్గిపోయింది. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. సార్ గారికి మేడం గారికి వందనాలు. మాది ఈ ఊరే. నా పేరు జ్యోత్స్న. నాకు బేస్తవారం రోజు కడుపులో బాగా నొప్పి వచ్చింది, నడుములు కూడా నొప్పులు వేసినాయి. నేను మా ఆయన ఒకటైంది హాస్పిటల్కి వెళ్ళలేకి. అయినప్పుడు నాకు చాలా భయంగా ఉంది, గర్భసంచికి ఏమైనా అయిద్దని. వెళ్ళినప్పుడు అక్కడ ఓపీ కూడా ఫ్రీయే, స్కానింగ్ ఫ్రీయే, ఏం లేదని చెప్పారు. వేడి వల్ల కడుపులో నొప్పి వచ్చిందమ్మా అన్నారు. రిపోర్ట్ నార్మల్ వచ్చింది. నేను సాక్ష్యం చెప్తానని ఒప్పుకున్నాను. ప్రభు స్వస్థపరిచాడు. ఆ బిడ్డకి నార్మల్ రిపోర్ట్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మంగళవారం రోజు మిమ్మల్ని అందరినీ కూడా కుటుంబాలుగా తరలివచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసి కుటుంబాలు రక్షించబడినట్లు, ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లు మీరందరూ కూడా కుటుంబాలుగా తరలి వచ్చి ప్రేయర్ ల్యాండ్లో జరిగేటువంటి ప్రార్థనల్లో ఏకీభవించగలరు. ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రార్థనల అనంతరం ప్రేమ విందు కలదు. వచ్చినటువంటి ప్రతి కుటుంబం కొరకై వ్యక్తిగతంగా ప్రార్థించబడును. నేను 2 వారాలు వచ్చాను. నాకు టైఫాయిడ్ జ్వరము. నాకు కానీ జ్వరం కానీ తగ్గితే నీ మందిరంలోకి వచ్చిన ఆయన నేను సాక్ష్యం చెప్పుకొని కానికిస్తాను అనుకున్నాను. దేవుడు నాకు స్వస్థపరిచాడు. తగ్గిపోయిందమ్మా. థైరాయిడ్ బాధ తగ్గిపోయిందా? ఏ ఊరి మీద గొట్లగట్ట? గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ. ప్రైజ్ ది లార్డ్ అన్న. మా పాపకి చంపలోపు ఫీవరు తగ్గితే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. అలాగే మా వారు కారుకి కానీ లారీకి ఏ ఊరు వెళ్ళినా ప్రతిసారి క్షేమంగా వస్తే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. ప్రభు చేస్తున్న మేలును బట్టి గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. మా పెద్ద కొడుకు పనికి పోనని ఏడ్చి సారాదాగా మొత్తుకుంటుంటే నేను ఏడ్చి ప్రార్థన చేసుకొని పనికి పోతే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. పనికి పోయిండు. మరి నా మనవరాలకి కిడ్నీలలో పాస్ ఆగిపోయినాయి అని కడుపులో నొప్పి వచ్చి అల్లాడిపోతుంటే తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. తగ్గిపోయింది తండ్రి. మరి నాకు కన్ను శుక్రం తీపించుకుంటే ఏం కారినా కారుతుంది, నీరు కారుతుంటే తండ్రి నా శుక్రం తీసిన కన్ను నీరు కారుకుంటే నీకు సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. తగ్గిపోయింది తండ్రి. ప్రభు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ. దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను పోయిన సంవత్సరం మరి 2 సెంట్ల స్థలం కొనుక్కుంటే మరి కొన్ని అమౌంట్ ఏమో తక్కువైనాయి. మరి ప్రభువా మరి ఏదైనా కానీ మరి నేనేం చేయాలి ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నా. మరి ఈ సంవత్సరంలో మరి ఇంకా 30,000 ఏమో తక్కువైనాయి, అవి కూడా అందేలాగా చేయి ప్రభు అని చెప్పి నేను ఎంతగానో ప్రార్థన చేసుకున్నా. మరి మొన్న సోమవారం కల్లా మరి మా అబ్బాయి పనిచేసే మేస్త్రి అప్పటికప్పటికే ప్రభువా మరి ఏదైనా కానీ నాకు రిజిస్ట్రేషన్ కూడా అయిపోవాలనుకున్నా. మరి డబ్బులు కొట్టారు, మరి రిజిస్ట్రేషన్ అయిపోయింది, అంత బాగానే ఉంది. సకలంగా మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెబుతాను అనుకున్నాను. దేవుడు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొరుద్దాం. నేను మదేలూరమ్మ. నడువు నొప్పి పక్క నొప్పి అల్లాడిపోతుందా. ఇప్పుడు చాలా వరకు తగ్గినట్టు కనపడుతుంది. ప్రార్థన చేసిన తర్వాత నడుము నొప్పి తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ. నా కొడుకు 10వ తరగతి చదువుతున్నాక నిద్ర సరిగ్గా పట్టట్లా. వాడికి ఏంటంటే కళ్ళలోకి వస్తున్నాయండి. అన్నయ్య దగ్గర వేసి రక్తం తీసుకెళ్తే అది రాసుకొని అన్న తగ్గిపోతానంటే, అమ్మ రాసుకున్నాక ఏం లేదు, బాగా ప్రశాంతంగా నిద్రపోయినాను అని అన్నాడు. అన్నాక తర్వాత 460 మార్కులు నా బిడ్డకు వచ్చినాయి సార్. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. రైట్. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. పాస్టర్ గారికి ప్రయోజనాలు. ఒంగోలులో ఉన్నాడు మా అబ్బాయి, కోడలు నొప్పులు పడుతుంటే ఫోన్ చేసిండు 5:30కి దేశపోయినానని. ఆ అమ్మాయికి తెల్లరత్న కణాలు తగ్గినాయి, ప్రాబ్లం అని చెబుతున్నారు. ఈ అమ్మాయికి ఎక్కడ ఉంటే ఏదన్నా ప్రాబ్లం ఒంగోలు దేశపోండి, గుంటూరు దేశపోమన్నారు. గుంటూరు దేశపోతే ఈ అమ్మాయికి 4 మరి డెలివరీ అయ్యిద్దని చెబుతున్నారు. కానీ మళ్ళీ తెల్లారుజామున 6 దాకా ఏం చెప్పట్లా. మళ్ళీ ఈ అమ్మాయికి ప్రాబ్లము, తల్లి బతికితే పిల్ల ఉండదు, పిల్ల బతికితే తల్లి ప్రాబ్లము అని చెబుతున్నారు. నేను ప్రార్థించుకున్నా, యేసయ్యా
ఏ ప్రాబ్లం లేకుండా 4 మరి డెలివరీ అయితే మంగళవారం ప్రార్థనకు వచ్చి నీ సన్నిధానంలో నేను సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నా. నేను ఒప్పుకున్న అరగంటకి ఆ అమ్మాయి డెలివరీ అయ్యింది. 4 మరి డెలివరీ అయ్యింది. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు ప్రభా, నేను సాక్ష్యం చెప్పుకుంటానన్నా. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక నాకు నడుము నొప్పులు వచ్చినాయి. మీరు లేచి నిలబడి మీ నడుము మీద చేతి పెట్టుకోమన్నప్పుడు నేను చేయి పెట్టుకొని ప్రార్థించుకున్నా. ఎడవ నొప్పి తగ్గిపోయింది. నేను కుర్చీలో కూర్చున్నా. ఏ ఊరు మీది? కుర్చేడు. కుర్చేడు నుంచి నడుము నొప్పి లేదా ఇప్పుడు? ఇప్పుడు తగ్గిపోయింది. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం, దేవుడు చేసిన మేలును బట్టి. 8 నెలల నుంచి గుండెల్లో నొప్పితో బాధపడుతున్నా. నేను దేవానికి స్వస్థత దయచేయి, నన్ను బాగు చేయి, 7 వారాలు వస్తానని ఒప్పుకున్నా. బియ్యం బత్తేస్తానని నాకు స్వస్థత వచ్చింది, బాగైంది. హాస్పిటల్ గుండె నొప్పి తగ్గిపోయిందమ్మా. స్వస్థపరిచినేసి గట్టిగా చప్పట్లు కొడి దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారిని వందనాలు. నాకు మంచి ఆరోగ్యం బాగానిచ్చింది. దేవుడు ఎన్నో అద్భుతాలు చేసిండు. నడుము నొప్పి కూడా తగ్గిపోయింది. నాలో ఉన్న చీకటి వెళ్ళిపోయింది. దేవుడు నాకు ఎన్నో మేలు చేసిండు, అద్భుతాలు. నడుము నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. మద్దోపాడు అయ్యగారికి వందనాలు. మా ఆయనకు జ్వరం తగ్గిపోయింది. నాకు ఈ గోడ నొప్పి కూడా తగ్గిపోయింది. జ్వరం తగ్గిపోయింది, గోడ నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. పాస్టర్ గారికి వందనాలు. మా సన్నమూరు కాలు మీద ముద్దుబడి ఒకరోజు ఆసేది, ఒకరోజు తగ్గిపోతుంది. అట్టగా ఇక్కడికి వచ్చినా తగ్గిపోయింది 5వ వారం. స్వస్థపరిచాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకు వందనాలు. మాది ఇనుకొండ అవతల బొల్లా పెళ్ళి. ఈరోజు చర్చికి ప్రయాణం అయితే నడుము పట్టేసింది. బస్సులో కూడా కూర్చోలేకపోయా. ఇక్కడ నువ్వు ప్రార్థన చేసినాక నాకు తగ్గిపోయింది, నడుము నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. శ్వాస ఆడుతుంది, నొప్పి లేకుండా తగ్గిపోయింది. నుంచి వచ్చి నేను వచ్చేటప్పుడు బాగా భారంగా లేచి ఇదంతా నొప్పిపోయిందమ్మా. తగ్గిపోయింది అయ్యా. ఏ ఊరు మీది? అబ్బాయిపాలెం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఆశ్రమంకి పాస్టర్ గారికి వందనాలు. 3 రోజు నడువులు నొప్పుడుతా లేయలేకపోతా ఉన్నా. ఇప్పుడు నేను ప్రార్థన అటు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నా తగ్గిపోయింది నడుము నొప్పి. నాకు బాగా నడుము నొప్పులుగా ఉండి కూర్చోలేకపోతున్నా. పాస్టర్ గారండి నడుము నొప్పుల మీద చెయ్యి పెట్టుకొని ఉండమన్నాడు. ఉంటే నొప్పి తగ్గిపోయింది. నాకు తగ్గిపోయింది. ఏ ఊరమ్మా? పార్వతీపురం అండి. ఎవరు తగ్గించారు? యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారు నాకు బాగా నడువు నొప్పి వచ్చి ఎక్కువ పని చేయలేను. నడువు నొప్పి నిలబడమంటే నిలబడ్డా. కొంచెం నొప్పి తగ్గింది. ఇక్కడికి వచ్చినాక నొప్పి తగ్గిపోయింది. ఏ ఊరు మీది? పార్వతీపురం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మరి నాకు నడుము నొప్పి 11 నెలల నుండి ఉంది. మరి స్కానింగ్ తీస్తే మరి నాకు వెన్నుముక్క కిందకి తగ్గడం వల్ల నొప్పి తగ్గదని చెప్పారు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకోగా మరి దయచేయుని ప్రార్థన మూలకంగా మరి ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన మూలకంగా నాకు ఆ విశ్వాసం ద్వారా నన్ను స్వస్థపరిచాడు దేవుడు. ఇప్పుడు నా పనులు నేనే చేసుకుంటున్నాను. స్వస్థపరిచాడు. ఏ ఊరు మీది? మా సిద్ధాయిపాలెం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. జిల్లా దర్శి పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రార్థనల అనంతరం ఆశీర్వాద భోజనం కలదు. ప్రజలు అనేక ప్రాంతముల నుండి తరలి వస్తున్నారు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని వారి ప్రార్థనలకు జవాబులు పొందుతున్నారు. వారి కన్నీరు తొడవబడుతుంది. వారి దుఃఖ దినములు సమాప్తములవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా వచ్చి దైవ ఆశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకై 9949957242